ఈ కాలంలో మంచితనానికి రోజులు లేవు. మన ఇండియా సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళదు, ఎవరి నాశనాన్ని కోరుకోదు. వీలైతే ఇతర దేశాలకు హెల్ప్ చేస్తాం, కానీ వాళ్ళు నాశనం కావాలి అని కోరుకోము. ఇప్పుడే కాదు, మీరు మన హిస్టరీ చూసుకున్న ఎక్కడ కూడా మన ఇండియా ఇతర దేశాలపైన కావాలని ముందుగా దాడి చేయలేదు. కానీ గత కొన్ని రోజులుగా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇండియానే బ్లేమ్ చేస్తున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మన ఇండియాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఈ ట్రంప్ ఇండియా వల్లే యుక్రెయిన్లో ప్రజలు మరణిస్తున్నారు అంటూ మనల్ని బ్లేమ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్లో జరిగిన ప్రొటెస్ట్కి, ఆ దేశంలో వచ్చే ప్రకృతి విపత్తుకి మనకు ఎటువంటి సంబంధం లేదు. కానీ బంగ్లాదేశ్ ప్రజలు రీజన్ లేకుండా మన ఇండియాను, ఇండియన్స్ని హేట్ చేస్తారు. ఈవెన్ వాళ్ళ దేశంలో వరదలు వచ్చినా దానికి ఇండియాయే కారణం అంటూ నోటికొచ్చినట్టుగా వాగే వాళ్ళు ఆ దేశంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్ జరిగింది. అక్కడి పీఎం కేపీ ఓలీ దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది. మన ఇండియా నేపాల్కి చాలా హెల్ప్ చేసింది, ఇప్పటికీ చేస్తుంది. నేపాల్లో ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, డ్రింకింగ్ వాటర్ ఇలా అన్నిట్లో ఇండియా హెల్ప్ చేస్తూనే ఉంది. అక్కడ అనేక ప్రాజెక్ట్స్ని మన ఇండియానే ఫండ్ చేస్తుంది. ఇంత చేసినప్పటికీ అక్కడి లీడర్లు ఇండియానే బ్లేమ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈ కేపీ ఓలీ గాడు. నేను ఇతన్ని మర్యాద లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, వీడు తన కుర్చీని కాపాడుకోవడానికి, ఆ దేశ ప్రజలు వీడు చేసిన కరప్షన్ గురించి ఆలోచించకూడదు అని ఆల్వేస్ ఇండియాకు అగెన్స్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. వీడు మొదట్లో రాముడు పుట్టింది ఇండియాలో కాదు నేపాల్లో అనే కాంట్రవర్సీ స్టార్ట్ చేశాడు. అండ్ ఇండియా నేపాల్ బార్డర్లో ఉన్న లింపి ఎదూరా, లీపులేక్ పాస్, కాలాపాని గురించి కూడా ఇవి ఇండియాకు చెందినవి కాదు, మా నేపాల్వి అంటూ గొడవ స్టార్ట్ చేశాడు. వీడు ఈ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తాడు అంటే, వీడు అండ్ వీడి ఫ్యామిలీ కలిసి నేపాల్లో అనేక స్కాములు చేశారు, చాలా అవినీతి చేసి డబ్బులు సంపాదించుకున్నారు. క్వశ్చన్ చేసిన ప్రతిసారి వీడి అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని వీడు ఇండియాతో గొడవ స్టార్ట్ చేస్తాడు. దాంతో నేపాల్ ప్రజల్లో బార్డర్ ఇష్యూ గురించి దేశభక్తిని ఉపయోగించి వీడు సైడ్ అయ్యేవాడు. అండ్ వీడు ఎంత నీచుడంటే, నేపాల్లోని ప్రజలు వీడి గవర్నమెంట్, అపోజిషన్ లీడర్లు ఓవరాల్గా ఆ దేశంలో ఉన్న పొలిటీషియన్లు చేసిన అవినీతిని చూసి తట్టుకోలేక, దేశంలో అభివృద్ధి లేకపోవడం, యువకులకి ఉద్యోగాలు లేకపోవడం చూసి ఒక్కసారిగా ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి వీళ్ళందరినీ దేశం నుంచి తరిమేశారు. ఈ కేపీ ఓలీ గాని ప్రభుత్వాన్ని కంప్లీట్గా కూల్చేశారు. అయినా కూడా వీడికి బుద్ధి రాలేదు. ఎందుకంటే వీడిప్పుడు నేపాల్ నుంచి పారిపోయి ఎక్కడో వేరే దేశంలో దాక్కొని ఏమంటున్నాడో తెలుసా? నేను రాముడి జన్మస్థలం గురించి స్టేట్మెంట్ ఇవ్వకపోయి ఉంటే ప్రజెంట్ పదవిలో ఉండేవాణ్ణి. నేను లీపులేక్, కాలాపాని బార్డర్ ఇష్యూ గురించి మాట్లాడకపోయి ఉంటే ఇప్పటికీ అధికారంలో ఉండేవాణ్ణి అని చెప్తున్నాడు. అంటే ఈ లుచ్చాగాడి మీనింగ్ ఏమిటంటే, ఇండియానే ఇదంతా చేసింది. నేపాల్లో ఇంత భారీ ప్రొటెస్టు జరగడానికి, నా ప్రభుత్వం కుప్పకూడడానికి ప్రధానమైన కారణం ఇండియానే అని ఈ ముసలోడు ఇండైరెక్ట్గా మనల్ని బ్లేమ్ చేస్తున్నాడు. కొంతమంది రాజకీయ నాయకులు ఒకసారి పవర్లోకి వచ్చాక చాలా సెల్ఫిష్గా, నీచంగా, క్రూరంగా మారుతారు. వాళ్ళలో పవర్ హంగర్ పెరుగుతుంది అని విన్నాను. కానీ ఈ ముసలోని చూశాక అది నిజమే అనిపిస్తుంది. వీడు నేపాల్ ప్రజల్ని మోసం చేసి ఎంతో దోచుకున్నాడు. ఎక్కడ తన పదవి పోతుందేమో అనే భయంతో వీడు ప్రజల్ని మభ్యపెట్టి ఇండియాకు అగెన్స్ట్గా మార్చాలని ప్రయత్నించాడు. ఎటువంటి రీజన్ లేకుండా కావాలని రాముడి జన్మస్థలం గురించి, బార్డర్ ఇష్యూస్ గురించి స్టేట్మెంట్లు ఇచ్చి గొడవను క్రియేట్ చేసేవాడు. కానీ ఈ నేపాల్ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. ఎందుకంటే ఇండియా నేపాల్కి ఎంతగా హెల్ప్ చేస్తుంది, నేపాల్లో ఇప్పటి వరకు జరిగిన ఎంతో అంత డెవలప్మెంట్లో ఇండియా ఎంత కాంట్రిబ్యూట్ చేసిందో అక్కడి ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు నేపాల్లో ప్రొటెస్ట్ చేస్తున్న చాలామంది జెన్జీ యువకులు కూడా మీడియా ముందుకు వచ్చి, మాకు ఇండియా లాంటి లీడర్షిప్ కావాలి, మోడీ లాంటి లీడర్ కావాలి అని కోరుకుంటున్నారు. కావాలంటే మీరు ఒకసారి ఈ వీడియో క్లిప్ ని చూడండి. आपको क्या लगता है किस तरीके का नेता यहाँ पर होना चाहिए? मोदी जैसा यहाँ पे होना चाहिए. वो इंडिया का मोदी है ना, मोदी जैसा सरकार होता तो यहाँ पे. కానీ మన దేశంలో ఉన్న కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక రకంగా వీళ్ళు కూడా కేపీ ఓలీ లాంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళే. పవర్లోకి రావడానికి ఎన్నో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న అపోజిషన్ పార్టీల లీడర్లకు మోడీ మీద ఎంతగా హేట్ పెరిగింది అంటే, ఆ హేట్తో వాళ్ళు మెల్లమెల్లగా యాంటీ ఇండియాగా మారుతున్నారు. మన ఇండియాకు అగెన్స్ట్గా స్టేట్మెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఒక లీడర్ ట్రంప్ చెప్పింది నిజమే,
ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అంటాడు. ఇంకో లీడర్ మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి తల నరకాలి అంటుంది. అండ్ ఈ మధ్య ఓట్ చోరీ అనే ఒక డ్రామా మొదలైంది. వీళ్ళ దగ్గర దానికి సంబంధించిన ఎటువంటి ఎవిడెన్స్లు ప్రూఫ్లు ఉండవు. కానీ జనాల్ని పిచ్చోలు చేయడానికి ఇలా రకరకాలుగా అబద్ధాలు రిపీటెడ్గా చెప్పి అవే నిజాలు అన్నట్టుగా ప్రజల్ని నమ్మిస్తారు. ఇప్పుడు మన దేశంలో భారీ లెవెల్లో నిజంగానే ఓటు చోరు జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్ళి నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ని సబ్మిట్ చేయి కదా. ఒకవేళ నువ్వు ఇచ్చిన ప్రూఫ్స్ 100% నిజమైతే సుప్రీంకోర్టే స్వయంగా మోడీ ప్రభుత్వాన్ని తొలగించే దిశగా చర్యలు తీసుకుంటుంది. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు అలా చెయ్యరు. ఎందుకంటే అలా చేయడానికి వీళ్ళ దగ్గర ప్రూఫ్స్లు ఎవిడెన్స్లు ఏమీ లేవు. జస్ట్ ఒక డ్రామా క్రియేట్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలి అనేదే వీళ్ళ ప్రయత్నం. ఇలా చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. కానీ కేపీ ఓలీ లాంటి మైండ్ సెట్ కలిగిన లీడర్స్ మన దేశంలో కూడా చాలామంది ఉన్నారు. ఎనీవే, ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడిన ఏ దేశం ఏ లీడర్ ఎక్కువ రోజులు పవర్లో లేడు. ఓవరాల్గా కేపీ ఓలీ ఇప్పుడు నేపాల్ నుంచి భయపడి పారిపోయాడు. వీడు మళ్ళీ నేపాల్కు వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు నేపాల్లో కొత్తగా పీఎంగా సుశీలా కార్కి గారు ఎన్నికయ్యారు. ఈమె బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఇంతకుముందు ఈమె నేపాల్లో ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఈమె నేపాల్లో అవినీతికి నెపోటిజంకి అగెన్స్ట్గా పోరాడారు. చాలామంది లీడర్లను నిలదీశారు. అందుకే ప్రజలు ఎస్పెషల్లీ నేపాల్ జంజీలు ఈమెను ఇప్పుడు తమ ప్రైమ్ మినిస్టర్గా ఎంపిక చేశారు. సుశీలా గారు తన ఎడ్యుకేషన్ని మన ఇండియాలోనే కంప్లీట్ చేశారు. మన ఇండియాలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో తన బ్యాచిలర్స్ని కంప్లీట్ చేశారు. ఈమె ప్రో ఇండియా ప్రో మోడీ అని చెప్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఈమె తీసుకునే నిర్ణయాలు అది నిజమో కాదో డిసైడ్ చేస్తాయి. మొత్తంగా ఈ కన్నింగ్ ఓలీగాడు నేపాల్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ ఇచ్చుకున్నాడు. వీడు మళ్ళీ నేపాల్కి వస్తే అక్కడి ప్రజలే తరిమేస్తారు. వీడిపైన అనేక కరప్షన్ కేసులు కూడా ఉన్నాయి. అలాగే ఈ సుశీలా గారు నేపాల్ యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్గా కూడా రికార్డ్ క్రియేట్ చేశారు. ఒకవైపు నేపాల్లో పరిస్థితులు ఈ విధంగా ఉంటే అమెరికా మన ఇండియాతో ఇంకో గేమ్ స్టార్ట్ చేసింది. 2020లో గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ మీకు గుర్తుండే ఉంటుంది. మన ఇండియన్ సైనికులు అండ్ చైనా సైనికుల మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది. అయితే 5 సంవత్సరాల క్రితం జరిగిన ఈ గొడవ గురించి ఇప్పుడు అమెరికా మాట్లాడుతుంది. అమెరికాకు చెందిన ఒక సెనేటర్ రీసెంట్గా ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా? India have a long history of grievances and distrust. Barely 5 years ago, China and India were fighting over a disputed border, and China used an electromagnetic weapon. They didn't use bullets, but they used an electromagnetic weapon to literally melt Indian soldiers. So I think that it's clear to me, and I think it's clear to all of us, that international relations are a lot more than a photo op. ఇండియా చైనా బార్డర్లో చైనా సైనికులు ఒక అడ్వాన్స్ వెపన్ని యూజ్ చేశారు. ఆ వెపన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్తో తయారు చేసింది. దాంతో ఒక వ్యక్తి పైన అటాక్ చేస్తే ఆ వ్యక్తి యొక్క బాడీ మొత్తం లిక్విడ్ లాగా కరిగిపోయి అతను అక్కడికక్కడే చనిపోతాడు అని చెప్పాడు. అండ్ చైనీస్ సైనికులు ఈ వెపన్స్ని భారతీయ సైనికులపైన యూజ్ చేసి చాలామందిని కంప్లీట్గా మెల్ట్ చేశారు, చంపేశారు అని చెప్తున్నాడు. ఈ విషయం నమ్మాలా లేదా అని డిసైడ్ అయ్యే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అమెరికా ప్రెసిడెంట్ ఎంత డెస్పరేట్గా ఉంది అంటే ఇండియా చైనా రిలేషన్ నార్మల్ అవ్వడం, ఈ 2 దేశాలు మళ్ళీ ఫ్రెండ్స్గా అవ్వడం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. దీని వెనక అమెరికా పెద్ద కుట్ర ఏమీ ప్లాన్ చేయట్లేదు. కానీ వాళ్ళ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇండియా చైనా ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ కాకూడదు. అలా అవ్వకుండా ఉండేందుకు అమెరికా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగమే ఇదిగో ఈ స్టేట్మెంట్. ఎందుకంటే గన్తో కాల్చిన తర్వాత మనిషి కంప్లీట్గా ఒక లిక్విడ్గా మారిపోవడాన్ని మనం సినిమాలో చూసాం. కానీ రియల్ లైఫ్లో అలాంటి వెపన్ కానీ టెక్నాలజీ కానీ ఇంకా డెవలప్ అవ్వలేదు. కానీ అమెరికా మాత్రం ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఇండియా చైనాకు మధ్య జరిగిన గొడవ గురించి ఇప్పుడు మాట్లాడుతూ చైనీస్ సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్ పైన ఈ అడ్వాన్స్ వెపన్ని ఉపయోగించారు అని చెప్తుంది. అమెరికా ఇలా ఎందుకు మాట్లాడుతుందో మీకు అర్థమై ఉంటుంది. నాకు తెలిసి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన అమెరికన్ సెనేటర్ హాలీవుడ్ సినిమాలు సైఫై సినిమాలు ఎక్కువగా చూస్తాడు కావచ్చు. మన ఇండియా దీనిపై రెస్పాండ్ అవుతూ అలాంటి వెపన్ ఏది కూడా చైనా యూజ్ చేయలేదు అని చెప్తుంది. కానీ వీళ్ళు వినరు. ఇలాంటి స్టేట్మెంట్లు ఇంకా చాలా ఇస్తారు. ఇండియా చైనా రిలేషన్ని బ్రేక్ చేయడానికి వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారు.
కానీ ఈ ట్రంప్ పుణ్యమా అని ఇప్పుడు చైనా ఇండియా మధ్య ఫ్రెండ్షిప్ మళ్ళీ స్టార్ట్ అయింది. చైనా ఇండియాకు మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ స్టార్ట్ అయ్యాయి. చైనా ఇండియా మధ్య ట్రేడ్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, మన ఇండియా మెల్లగా ఎదుగుతున్న కొద్దీ మన అభివృద్ధిని ఆపడానికి మన దేశంలో కూడా ఇలా బంగ్లాదేశ్, నేపాల్ లాంటి గొడవలు జరగాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రజల్ని, ఎస్పెషల్లీ యూత్ని రెచ్చగొట్టే స్టేట్మెంట్లు, పోస్టులు చాలా చేస్తున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండండి. మీకు దేశంలో తప్పు జరుగుతుంది, పలానా లీడర్ అవినీతి చేస్తున్నాడు అనిపిస్తే క్వశ్చన్ చేయండి, ఆ లీడర్ని నిలదీయండి. అంతేకాని దేశం మొత్తాన్ని తగలబెడతాము, నేపాల్లో లాగా బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్ తగలబెడతాము అంటే అది దేనికి సొల్యూషన్ కాదు. ఇప్పుడు రీసెంట్గా నేపాల్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఆ దేశంలో లా అండ్ ఆర్డర్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది, ఏళ్ళు పట్టొచ్చు. దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రొటెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే జైలుకు వెళ్ళి జైలు పైన దాడి చేసి అందులో ఉన్న వేల మంది కరుడుగట్టిన క్రిమినల్స్ని బయటకు రిలీజ్ చేస్తారా? కానీ నేపాల్లోని జంజీలు చేశారు. అంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, నేపాల్ ప్రొటెస్ట్ వెనుక కూడా కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. అది ఫారెన్ కంట్రీస్ కూడా కావచ్చు, లోకల్గా ఉన్న లీడర్స్ కూడా కావచ్చు. ఎనీవే, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి సిచ్యువేషన్ మన ఇండియాకు రాదు. ఎందుకంటే మన దేశంలో డెమోక్రసీ చాలా హెల్దీ అండ్ స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ నిజంగా యువకులకి, జంజీలకి పలానా గవర్నమెంట్, పలానా లీడర్ నచ్చకపోతే వాళ్ళు తమ ఓటు ద్వారా సమాధానం ఇస్తారు. అంతేకాని లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకోవడం కరెక్ట్ కాదు. అలా ప్రయత్నిస్తే లైఫ్ లాంగ్ జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరిని చూడండి. ఈ మహిళ పేరు నీలం ఆజాద్ అండ్ ఈ వ్యక్తి పేరు అమోల్ షిండే. వీళ్ళు మన పార్లమెంట్లో స్మోక్ ఫ్లేట్ తీసుకెళ్లి దాడి చేశారు. దాంతో వెంటనే వీళ్ళను పోలీసులు పట్టుకొని UAPA, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వీళ్ళపైన కేసులు బుక్ చేశారు. ఆ తర్వాత ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. వీళ్ళను టెర్రరిస్టులు, ఉగ్రవాదులుగా కన్సిడర్ చేసి వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్, న్యాయ విచారణ జరిపించారు. ఈ అమ్మాయిని 2 సంవత్సరాలు జైల్లో ఉంచి ఆ తర్వాత బెయిల్ పైన రిలీజ్ చేశారు. కానీ ఈ అబ్బాయి ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నాడు. నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మన దేశంలో ప్రజెంట్ కాస్త లెఫ్ట్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు యూత్ని రెచ్చగొట్టి మన దేశంలో కూడా బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిస్థితులు తేవాలి, దేశం మొత్తాన్ని తగలబెట్టాలి అని చూస్తున్నారు. కొంతమంది అపోజిషన్ పార్టీ లీడర్లు కూడా అధికారం కోసం, తాము పవర్లోకి రావడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మాటల్లో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. మనందరి దగ్గర ఓటు అనే ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది. దాన్ని ఉపయోగించి నాయకులకు సమాధానం ఇవ్వాలి. అంతేకాని లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకోకూడదు. అలా చేస్తే ఇలా జైల్లో మగ్గాల్సి ఉంటుంది. మిమ్మల్ని రెచ్చగొట్టే యూట్యూబర్లు, జర్నలిస్టులు ఈజీగా తప్పించుకుంటారు. వాళ్ళు మీతో పాటు రోడ్డు మీదకి రారు. వాళ్ళు ఇలా చేయడం ద్వారా వాళ్ళకు వచ్చిన డబ్బుని బ్యాంకులో దాచుకొని రేపు ఇబ్బంది వస్తే ఇతర దేశాలకు పారిపోతారు. కానీ మీ పరిస్థితి ఏంటి? అందుకే అలాంటి వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇకపై నేపాల్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అక్కడ రీసెంట్గా జరిగిన ప్రొటెస్ట్లో $51 బిలియన్, 4,30,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ నాశనమైంది. ఆ దేశం మళ్ళీ త్వరగా నార్మలైజ్ అవుతుందా? కొత్తగా ఎన్నికైన ఈ PM సుశీల గారు నేపాల్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో మనం వేచి చూడాలి. కానీ ఈ మధ్య బంగ్లాదేశ్ నుంచి మొదలు పెడితే అమెరికా వరకు చాలా దేశాలు మన ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? చైనా ఒక అడ్వాన్స్ వెపన్ని యూజ్ చేసింది అని అమెరికా చెప్తుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళు ఎందుకు ఇలాంటి మాటల్ని మాట్లాడుతున్నారు కావచ్చు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన తెలుగు యువతను దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు జాయిన్ అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.